హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయి. 17, 18 2 రోజుల పాటు ముఖ్యంగా సమావేశాలు అయితే జరిగి సమావేశాల్లో కేంద్ర పెద్దలు ముఖ్యంగా బీజేపీలో ప్రధాని మోడీ కావచ్చు, అలాగే జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు ముఖ్యంగా గ్రామ సర్పంచుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు అందరినీ కూడా ఈ సమావేశాలకు పిలిచారు. ముఖ్యంగా దాదాపుగా 11,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమిట్లో అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు బీజేపీని రానున్న ఎన్నికల్లో ఎలాగా అధికారంలోకి మళ్ళీ తీసుకురావాలి, ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఎంత మేరకు కృషి చేయాలి, ఏ టార్గెట్లో మనం ఎంత మేరకు ముందుకెళ్లాలంటూ కూడా బీజేపీ నాయకులు ముఖ్యంగా అక్కడికి వచ్చిన ఈ సమావేశానికి హాజరైన అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చూసుకోవాలి 400 టార్గెట్తో అయితే ముందడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఏ పనులు చేస్తే మళ్ళీ అధికారంలోకి వెళ్తాం, దానికి సంబంధించి ప్రజలందరితో పాటు ఇక్కడ ముఖ్యంగా నాయకులకైతే దిశానిర్దేశం చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్లో దాదాపుగా 11,000 మంది కూడా ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ కూడా ఒక్కొక్క ప్రాంతాల నుంచి కొంతమందికి సుమారుగా 200 నుంచి 500 మంది నాయకులకైతే ఈ కార్యక్రమానికి హాజరుపరిచారు. మరి చూసుకోవాలి మొత్తానికి దీనికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలంటే మీరు ఏం చేయబోతున్నారు? మేము ఇప్పటికే వికసిత్ భారత్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. 116 వాహనాలు మోడీ గ్యారంటీ వెహికల్స్ తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోదీ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే విధంగా గ్రామాల్లో సభలు పెట్టి నరేంద్ర మోదీ గారు చేసే పథకాలన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేసాం. దాంట్లో భాగంగా ప్రజలను కలుసుకున్నప్పుడు ఏమంటున్నారంటే తప్పకుండా నరేంద్ర మోదీ గారే కేంద్రంలో ఉండాలి, ఆయన ఉంటేనే రాబోయే రోజుల్లో అనేక సంస్కరణలు ఇప్పటికే చేశారు, రాబోయే రోజుల్లో కూడా కొన్ని సంస్కరణలు ఇంకా మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలంటే తప్పకుండా మోదీ రావాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మరొక్కసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలనే ఆకాంక్షతో ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, ఈ 2 రోజుల సమావేశాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి ఎటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు? తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలని, వికసిత భారత్ కూడా వికసించాలని, తర్వాత ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మోడీ గారు రావాలని కోరుకుంటున్నాం. మరి తెలుగు రాష్ట్రాల్లో మోడీ గారు వస్తేనే ఈ దేశం సుపరిపాలన అందిస్తుంది, దేశం బాగుంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. మోడీ గారే సెక్యూరిటీ అని మనకి అందరూ కూడా అభిలాషిస్తున్నారు. ఆఖరికి వాళ్ళు అసెంబ్లీ కూడా మోడీ గారికి మంచి ఫర్గా ఉంది. మా ఆంధ్రప్రదేశ్లో బాగుంది, మోడీ గారు వికసిత యాత్ర జరిగినాక నుంచి బాగా ఉంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ సభల్లో మన తెలుగు రాష్ట్రాల గురించి ముఖ్యంగా ఎటువంటి అంశాలు తెలిపారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాలు కూడా విస్తరించినటువంటి గతం నుంచి కూడా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన విధానాలతోటి దేశంలో ముందుకు తీసుకెళ్ళడానికి వీలయ్యేటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర 2027 అంటే ఈ దేశానికి 100 ఏళ్ళ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకునేటప్పటికి భారతదేశం అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దడంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగలిగేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన విధానంతో ముందు చూపుతోటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వికసిస్తుంది. పార్టీ అధికారంలో రావడానికి వీలైనటువంటి అన్ని రకాల ఆలోచన విధానాలతోటి మోడీ గారు మా పార్టీని ముందు నడిపిస్తారు. రాబోయే రోజుల్లో దేశంలో 400 సీట్లు పైబడి పార్లమెంట్ స్థానాలు, లోక్సభ స్థానాలు వస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా కీలకమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భించడానికి కావాల్సినటువంటి సూచనలన్నీ కూడా మేము మోడీ గారి దగ్గర తీసుకున్నాం. పార్టీ బలోపేతం అవుతుంది, అధికారంలో రావడానికి కావాల్సిన విధానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మేము అవలంబిస్తున్నాం. సార్, ఇప్పుడు చెప్పండి, 400 టార్గెట్తో అయితే ముందుకెళ్తున్నారు. మరి ఆంధ్రలో ఉన్న 25 ఎంపీ స్థానాలు ఎన్ని మీరు కైవసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది? ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ విధమైన స్కామ్లు లేకుండా వికసిత సంకల్పయాత్ర కింద భారత వికాసంగా ఉండాలని చెప్పి భారతదేశం అంతా చూస్తుంది. మోడీ గారి సర్కార్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ సర్కార్ రావాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరూనే ఈరోజు అక్కడున్న తెలుగుదేశం కానీ అక్కడున్న వైసీపీ కానీ అన్నీ కూడా అనేక రకాలుగా ప్రజలకు దోపిడీ చేసి స్కామ్లు చేసి ఉన్న పార్టీలు అయ్యి బీజేపీ
మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ తప్పకుండా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. 400 సీట్లు దేశంలో మళ్ళీ వచ్చి మరొకసారి మోడీ గారి సర్కార్ వచ్చి బలోపేతం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరోసారి పొత్తుల అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు మరోసారి కలిసి వెళ్తాయని అనుకుంటున్నారు. మరి మీరేం చెప్తారు? పొత్తుండడం వల్ల ఆ పార్టీలు బలపడతాయి తప్ప కానీ బీజేపీకి మరి అంత ఉపకారం ఉండేది ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనని పేద ప్రజలు ఎవరైతే ఉన్నాడో అట్టడుగు ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్లమెంట్ సభ్యులు 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తాయని మా ఆశాభావం ఉన్నది. డెఫినెట్గా నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధి ఈ దేశానికి శ్రీరామ రక్ష. అలాంటి వ్యక్తి యొక్క అనుబంధంగా భారతదేశంలో ఉండాలని కూడా నిర్ణయించాం. దాంట్లో భాగంగానే సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి మళ్ళా బలం ఇవ్వాలని 400 సీట్లతో అధికారం రావాలని కోరుకుంటూ మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం ఎంపీ సీట్లు రావడానికి ప్రయత్నం చేస్తాం. గురుగారు, మీరు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ రానున్న తెలుగు రాష్ట్రాల ఎన్నికలకి ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఈ రాష్ట్రాల్లో? రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేసినా సరే సుమారుగా 10% ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం. 10% ఓట్లు భారతీయ జనతా పార్టీ తెచ్చుకోగలుగుతాం. కొన్ని పార్లమెంటు సభ్యుల్ని ఖచ్చితంగా పార్లమెంటుకి పంపగలుగుతాం అని చెప్పేసి మేము దృఢంగా విశ్వాసంతో ఉన్నాము. 10% ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఎన్నికల్లో వస్తాయని మేము దృఢంగా చెప్తున్నాం. మీరు చెప్పండి సార్, ఫైనల్గా ఇప్పుడు 2014 నుంచి విభజన జరిగింది, ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా తెలుగు రాష్ట్రాలకి ఇంకా చిన్న చూపే చూస్తున్నట్టుగా కూడా ప్రజల్లోకి వెళ్తుంది. మరి బీజేపీ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళబోతుంది? మీ స్ట్రాటజీ ఏ విధంగా ప్రజల ముందు పెట్టబోతారు? అందరికీ నమస్కారం. నా పేరు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క సమావేశాల్లో పాల్గొనడం రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రాలకి కేంద్రం మొండి చేయి చూపిందనేది ఆరోపణ తప్ప అది వాస్తవం కాదు. ఎందుకంటే అనేక అంశాల్లో, అనేక విషయాల్లో 2 తెలుగు రాష్ట్రాలకు కూడా కేంద్రం నుంచి మనకి మరి సహాయం అందించడం జరిగింది. అనేక రంగాలలో, ఆర్థిక రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఇలా అన్ని రంగాల్లో మరి నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇలా తెలుగు రాష్ట్రాలకి పూర్తి న్యాయం కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మిగిలిన దేశంతో పాటు ఈ 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. ఈ 10 రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెందే, ఈ 2 రాష్ట్రాల్లో కూడా 10 సంవత్సరాల్లో. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తారని, మోడీ గారికి ఆశీర్వదిస్తారని, అలాగే 2047 నాటికి ఈ దేశాన్ని వికసిత భారత్గా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందిన దేశంగా ఈ దేశాన్ని కూర్చోబెట్టాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ కూడా, తెలంగాణ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం.